హనుమాన్ కానీ, బలగం కానీ, డీజే టిల్లు కానీ, జాతిరత్నాలు కానీ ఇవన్నీ చేస్తున్నారన్న భయ్యా. దీని వెనకాల చాలా పబ్లిసిటీ ఉంది, పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నువ్వు హిట్ అయిన సినిమాలు చెప్పు. ఈవెన్ హనుమాన్ చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి కదా బ్రో. ప్రాబ్లమ్స్ జరిగినాయి కాదని కదా, పబ్లిసిటీ అయింది కదా అంటున్నా నేను. పోస్టర్స్ పడ్డాయా, హోర్డింగ్స్ పడ్డాయా హనుమాన్ సినిమాకి? కంటెంట్ బాగుంది, 100% కంటెంట్ బాగుంటే జనాలు ఇప్పటికి కూడా ఎంకరేజ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు, డెఫినెట్లీ ముందుకు వస్తారు. అది నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ నేను ఎందుకు చేశానంటే నా దగ్గర పబ్లిసిటీకి పైసలు లేవు, మీ దాకా నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. ఇప్పుడు హనుమాన్ సినిమా చేసినంత పబ్లిసిటీ నేను చేయలేదు. నా సినిమా ఇప్పుడు కూడా నాకు ఊర్లల్లో, రూరల్ ఏరియాస్లో తెలియదు నా సినిమా. ఇప్పుడు హనుమాన్ సినిమా కాంట్రవర్సీ అయ్యో, లేకపోతే థియేటర్స్ దొరకగా కాంట్రవర్సీ అయ్యి, ప్లస్ బయట హోర్డింగ్స్ పడ్డాయి, పబ్లిసిటీ చేసారు, ఎక్కడ చూసినా అయోధ్య ఇష్యూ, అన్ని సినిమాలు తో పాటు ఇది వచ్చింది కాబట్టి దాని మీద ఫోకస్ వెళ్ళింది. బట్ ఇప్పుడు అంత పబ్లిసిటీ నా సినిమాకి లేదు, నేను చేయలేకపోతున్నా అది ఇది అని చెప్పేసి నేను, నా దగ్గర పైసలు లేవు పబ్లిసిటీకి, నా దగ్గర ఇంతే ఉన్నాయి. నీకు క్వశ్చన్ తెలుసా, పైరసీ వస్తే ప్రొడ్యూసర్ పరిస్థితి, పైరసీ కోసం ఆపడానికి కూడా, పైరసీ ఆపడానికి 1 month ఏదో ఉంటుంది, ఆ 1 month కూడా 1,50,000 ప్లస్ ట్యాక్స్ కట్టాలి ఆ పైరసీ వస్తుంటే డిలీట్ చేయడానికి. అలాంటి సిచ్యువేషన్ ప్రొడ్యూసర్ది. అండ్ సినిమా రిలీజ్ చేయాలంటే క్యూబ్స్ కట్టుకోవాలి అది. కానీ నా క్యూబ్స్ నాకేందంటే క్యూబ్స్ పట్టుకోవడానికి కూడా నాకు లేదు. అంటే ఏలూరు విజయ్ డిస్ట్రిబ్యూటర్, ఏలూరు విజయ్ గారు నా కష్టం చూసి, సినిమా కొంచెం చూసి ఆయనకు నచ్చి, ఆయన ఉషా ఫిలిమ్స్, ఉషా బాలకృష్ణ గారు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఆంధ్రాలో. దిల్ రాజు గారు నైజాంలో వెళ్ళి, సిరీస్ గారితో, దిల్ రాజు గారితో వెళ్ళి అడిగా, సార్ నాకు థియేటర్స్ కావాలి సార్, నా దగ్గర డబ్బులు లేవు, ఇది పరిస్థితి నాది అని అంటే, వాళ్ళు పాపం నాకు షేరింగ్లో నాకు థియేటర్స్ మాట్లాడారు. సీడెడ్ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్, ఆయన థియేటర్స్ ఆయన చూసుకుంటున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు నాకు. సో నేను ఏదైనా కూడా ఇక్కడ, ఈవెన్ నా దగ్గర పైసలు లేనప్పుడు నీకు తెలియంది ఏమున్నది, పండుగాడు నా కోసం, నువ్వు పండు ఇద్దరు కలిసే ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళి సోహెల్కి ఇట్లా ఫైనాన్స్ కావాలి అని చెప్పేసి ఆ రోజు వైట్ మ్యాంగోలో కూర్చొని అడిగినప్పుడు, సోహెల్ లాస్ట్ 2 సినిమాలు ఆడలేదు, సో మేము ఫైనాన్స్ ఇయ్యమని చెప్పేసి అన్నారు. అప్పుడు ఎంత పెయిన్ అనుభవించిందో నీకు తెలుసు, ఎంత తిరిగినో అప్పుడు తెలుసు. చాలా మందితో మాట్లాడాము. అప్పుడు ఈడు దిగిండు పండుగాడు, నీ అమ్మ వాళ్ళ వీళ్ళని అడుగుడు, ఏం సోహెల్ టెన్షన్ పడకు అని చెప్పేసి వాడు ముందుకు వచ్చి సో అండ్ సో అమౌంట్ ఇచ్చిండు, నువ్వు పరిచయం చేసినావు, వాళ్ళని పరిచయం చేసినావు. సో ఇంత నా కష్టం అంతా చూసినావు నువ్వు, ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు మంచి సినిమా పండుగాడు చూసిండు, నీకు ఫోన్ చేసిండు. పండుగాడు సినిమా గురించి ఏమన్నాడు, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సరిపోయింది అన్నాడు. చూసిన ఫస్ట్ హాఫ్ ఒకటే కదా ఆయన, అదే ఫస్ట్ సెకండ్ హాఫ్ కూడా చూసాడు, సెకండ్ హాఫ్ చూసిండారు. సో వాడు నీకు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నీకు ఫోన్ చేసాడు, సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత నీకు చేయలేదు. సో సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత మేము బయటికి పోతాం, ఫుల్ వాళ్ళ డాడీ కానీ మనోడు కానీ ఫుల్ ఖుషి అయిపోయారు. ఆయనకి యాక్చువల్ నిద్ర వస్తుంది, ఇది కూడా చెప్పిండు, నిద్ర వస్తున్నా కూడా పిలిచిన, నిద్ర మొత్తం పోయింది ఆడిది. నేను నిద్రపోదామని వచ్చిన, ఈయన థియేటర్లో చాలా పిలుస్తున్నాడు కానీ ఫోర్స్ఫుల్గా వచ్చినా, కానీ సినిమా చూస్తుంటే నాకు మొత్తం నిద్ర అంతా పోయింది అన్నాడు గుట్కట్ బాలరాజు చూస్తున్నప్పుడు. సో అలాంటి సినిమా ఇప్పుడు జనాల వరకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి, నాకేం అర్థమవుతలేదు. ఇప్పుడు మనిషి ప్రాబ్లంలో ఉన్నప్పుడు గోకి గీకి అన్నీ తీసి పెట్టేసి, నేను కానీ పాషాబాయ్ మెయిన్ ప్రొడ్యూసర్, నీకు తెలుసు ఎంత మంచోడు ఆయన, నీకు తెలియదు ఏమున్నది. అట్లాంటి సింపుల్ పర్సన్ ఆయన కూడా అక్కడ ఇక్కడ అప్పు చప్పు చేసేసి డబ్బులు తీసుకొచ్చి పెట్టి, ఈరోజు సినిమా బయటికి వచ్చిన తర్వాత మాకు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, మాలాంటి సినిమాలకి పబ్లిసిటీ పైసలు లేనప్పుడు మార్నింగ్ షో కంపల్సరీ ఓపెనింగ్స్ రావాలి, ఫస్ట్ డే కంపల్సరీ ఓపెనింగ్స్ రావాలి. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు మంచి టాక్ వస్తే అందరు చూస్తారు అని, కానీ మంచి టాక్ వచ్చేదాకా అందరు అదే మైండ్ సెట్తో ఉంటే థియేటర్లో ఒక 10 మంది వెళ్తే వాడు షో వేయడు, షో వేయరు. థియేటర్లో 15 మంది వెళ్తే షో వేయరు. థియేటర్లో కనీసం 20-25 మంది వెళ్తే వాడు షో వేస్తారు. వాళ్ళు 25 మంది, నాకు కనీసం ఒక ఏరియా నుంచి 25 మంది పోకపోతే నా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆలోచించి, నా సినిమా చూడండి ఫస్ట్ డే, ఫస్ట్ మార్నింగ్ షో మీరు చూడండి, మీకు నచ్చితే 10 మందికి చెప్పురు అని చెప్పేసి నేను అడగడం జరిగింది. అందుకే అడుక్కున్నా నేను, అంతే. కానీ దాని కింద నెగిటివ్గా ఇష్టమైనట్టు కమెంట్లు అవి ఇవి చేస్తుంటే నిజంగా నాకు చాలా బాధ. నా అజయ్ మైసూర్ అని నా ఫ్రెండ్ ఉంటాడు ఆస్ట్రేలియాలో, ఆయన ఇండియా వచ్చిండే, ఆయన అంటాడు
సోహెల్ నాకే బాధ అనిపించింది, కింద అన్ని కామెంట్లు వస్తున్నాయి నెగిటివ్గా, ఎందుకు చేస్తున్నారు అసలు నాకు ఏం అర్థమైతే లేదు నీ మీద అది ఇది అని అన్నాడు. నాకు తెలియదన్న, నేను ఎవరిని మోసం చేయలే, ఎవరిని ఏం చేయలే. నేను ఇప్పటికీ నేను లైక్ ఎవ్వరికి ఏది ఉన్నా కూడా నీకు తెలియదు ఏమున్నది చేస్తూ వెళ్తూ ఉంటా ఏదో ఉన్న దాంట్లో. సో ఇలాంటి టైంలో ఎందుకు నన్ను ఇంతలా ఇది చేస్తున్నారు అనేది అది కూడా బాధపడుతూ ఉంటా లోపల. కానీ ఆ బాధపడినప్పుడే నేను లైవ్కి వెళ్తా, ఇన్స్టా లైవ్, లైక్ అందరితో షేర్ చేసుకుంటా. సో మనిషి బతికున్నప్పుడే వాడి వాల్యూ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఆ బతికున్నప్పుడు వాడి సమస్యలు వాడు స్టేజ్ మీద ఎవ్వరు చెప్పుకోరు. ఏ హీరో నీకు అరే ఏమనుకుంటున్నా ఇజ్జత్ పోతుందేమో, ఐ షుడ్ షో దట్ యాటిట్యూడ్, కొంచెం ఇట్లుండాలి అని. నాకు అట్లా లేను నేను. నాకు అనిపించింది నేను చెప్పిన, నాకు అనిపించింది నేను చెప్పేసిన. నేను ఎందుకు చెప్పిన, బిగ్ బాస్ ద్వారా నేను చాలామంది ఇంటికి దగ్గరైనా, నేను వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఒక బ్రదర్ లాగా, ఒక కొడుకు లాగా, ఒక ఫ్రెండ్ లాగా, అరే మనోడు అని చెప్పేసి వాళ్ళ లెక్కనే ఉంటా కాబట్టి నేను దగ్గరైనా. వాళ్ళకి నా ప్రాబ్లం షేర్ చేసుకున్నా నేను స్టేజ్ మీద. దాన్ని కూడా సింపతి అని అదనేది అని చెప్పేసి అంటే నేను ఏం చేయాలి? నాది ఒక్క నిమిషం మీకు ఒకటి చూపిస్తా నేను. ఇది చూపించుకోవద్దు, బట్ ఆ రోజు నాకు ఎందుకో లైక్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను ఇదేనా అనమాట. ఇది ఎప్పటిది, ఇది వీడియో ఎప్పటిదో. ఇది హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు అంటే మన లైఫ్లో. సో ఇది ఏంటంటే బేసికల్లీ ఇవన్నీ నేనేదో సింపతి కోసం అదంతా కాదు. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు డిప్రెషన్లోకి వెళ్తారు, ఈ ఫీల్డ్లో ప్రతి ఒక్కరు వెళ్తారు. బట్ కెమెరా ముందుకు వచ్చేసరికి ఏం లేదురా మా లైఫ్ కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి చెప్పుకుంటారు. బట్ నేనేందంటే ఇంకా చేదాటిపోయింది నాకు, ఫ్రాంక్లీ స్పీకింగ్. నాకు ఎందుకంటే ఈ సినిమా నాకు మార్నింగ్ షో ఫస్ట్ డే కొంచెం కలెక్షన్ వస్తేనే నా సినిమా నిలబడుతుంది. ఫస్ట్ డే నా సినిమా నడుస్తేనే నా సినిమా నిలబడుతుంది. సెకండ్ డే కొంచెం థియేటర్స్ పెరుగుతాయి. ఇప్పుడు నాకు లిమిటెడ్ థియేటర్స్ దొరుకుతాయి, కొత్తోడిని, పబ్లిసిటీ ఎక్కువ లేదు. కానీ మిస్టర్ ప్రెగ్నెంట్కి బిఫోర్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడికి ఓపెనింగ్స్ బాగానే వచ్చినాయి కదా బ్రో, అంటే థియేటర్స్ వైజ్ కానీ అదంతా పబ్లిసిటీ లేదు. అది కూడా మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు బ్రో. మేము ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడికి దెర్ వాజ్ నో ప్రీ రిలీజ్ ఈవెంట్. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేము. నాకు వెళ్ళిన తర్వాత లైక్ అట్లాస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ ఓకే, కానీ పబ్లిసిటీ కూడా జరగలేదు. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఓకే రిజల్ట్ లైక్ అంతగా అందలేదు అండ్ మనం అనుకున్నంత ఇదిగా రాలేదు. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సరే ఇప్పుడు బూట్కట్ బాలరాజు చూస్తూ ఉంటే రొటీన్ సబ్జెక్ట్ ట్రైలర్ లాగానే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ నేను ప్రతి సినిమా ఏది కొత్తగా ఉండదు, ప్రతి సినిమా కథ అక్కడే ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ స్క్రీన్ ప్లే వేరు ఉంటుంది. బూట్కట్ బాలరాజు హీరో సోహెల్ బయటకు వచ్చి బిగ్ బాస్కి నేను వెళ్ళేటప్పుడు నన్ను బాగా సపోర్ట్ చేశారు, ఇప్పుడు సినిమాకి ఎందుకు వెళ్ళటం లేదు అని ఒక వీడియో బాగా వైరల్ అయింది. యాజ్ ఎ కామన్ ఆడియన్గా మీరు చూసే ఉంటారు. సో అది చూడక ముందు మీరు వీడియో చేశారా, చూసిన తర్వాత చేశారా వీడియో? లేదు, అది నేను చూసింది ప్రీ రిలీజ్ ఈవెంట్ వీడియో. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన నీల్ డౌన్ చేసి ఆయన నా సినిమాకి వెళ్ళండి, నాకు చెప్పడానికి ఇంకేం లేదు, పబ్లిసిటీ కూడా డబ్బులు లేవు, ప్లీజ్ గో వాచ్ దిస్ ఫిల్మ్ అంటే నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి చేశా. దానికన్నా ముందు ఆయన నా ట్రైలర్ చూడు, రిలీజ్ అయింది చూసి ట్రైలర్ రియాక్షన్ ఇవ్వు అని చెప్పాడు. ఐ డూ ట్రైలర్ రియాక్షన్స్ ఆల్సో చెప్తే నాకు నచ్చలేదు ఆ ట్రైలర్, చాలా క్లీషేడ్గా ఓల్డ్ స్కూల్ స్టఫ్ లాగా ఉంది. సో అప్పుడు నేను అదే ఆ రకంగా హెల్ప్ చేయలేకపోయాను కదా, ఈ రకంగా హెల్ప్ చేద్దామని పెట్టా. ఇట్ గాట్ గుడ్ రీచ్. సో దాని తర్వాత ఆ వీడియో చేశాను నేను రీసెంట్లీ. ఆయన ఇక్కడ థియేటర్ బయట వెళ్ళండి అన్న బిగ్ బాస్ టైంలో సోహెల్ అని కామెంట్ చేశారు, ఇప్పుడు వెళ్ళట్లేదంటే ఎందుకు వెళ్తారు, ఎందుకు వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కడు ఇప్పుడు నేను కూడా వస్తా సింపతి బయటకి ఎమోషనల్గా, నేను కూడా చాలా డబ్బులు పెట్టానంట, నా సినిమా కూడా చూడాలా? పీపుల్ విల్ డిసైడ్ వాట్ టు వాచ్, వాట్ టు కన్జ్యూమ్. అందరూ ఇంకా ఏడుస్తూ ఉంటే ఇంకా ఏమవుతుంది? కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫిల్మ్ మేకింగ్. జనాలకి ఏం కావాలో అర్థం చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని చేయాలి. అట్లనే ఇష్టం ఉన్నట్టు సినిమాలు తీస్తా మీరు చూడాలంటే కుదరదు. పెద్ద పెద్ద సినిమాలే ఎవరు చూడట్లేదు. అదే బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉన్న హోస్ట్ సినిమాలే చూడట్లేదు.
వైల్డ్ డాగులు ఇంకేవో సినిమాలు వచ్చాయి, గోస్ట్, నా సామీరంగా కూడా ఇట్స్ యావరేజ్ ఫిలిం. యూఎస్లో అసలు వాష్అవుట్ అయిపోయింది. ఎందుకు చూస్తారు అంటున్నా, మీ సినిమాలో ఏదో ఉండాలి, థాట్ ప్రొవోకింగో లేకపోతే హార్ట్ హిట్టింగో లేకపోతే ఇంకా బౌండరీస్ బ్రేక్ చేసేలాగా అలాంటివి ఉండాలి ఎలిమెంట్స్. మంచి ట్రైలర్ ఉండాలి, టీజర్ ఉండాలి, లేకపోతే సాంగ్ ఉండాలి. పబ్లిసిటీ సోహెల్ కంటే మంచి పబ్లిసిటీ వేరే సినిమాలకు వచ్చిందా? రాలేదు. వీక్ రీసెంట్ టైమ్స్లో అనే కాదు, ఈ కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా అదే రోజు. అవును. వాళ్ళు ఏమైనా ఏడుస్తున్నారా? కాదు నేను అంటుంది, ఈయనకి వచ్చింది కదా మంచి నువ్వు మంచి ప్రోడక్ట్ ఇస్తే చూస్తారు, చాలా జెన్యూన్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళే భుజం మీద వేసుకొని అరే మస్తు సినిమా తీశారని చెప్పి వాళ్ళే అంటారు. బ్యాడ్ అయిపోతుంది అంతా, ఫోకస్ వేరే దాని మీద ఉంది, ప్రాబ్లం అది.